కొన్ని జీవిత కథలు విజయాలతో మొదలవు, కానీ ఎన్నో కష్టాలను దాటుకుంటూ ప్రేమతో నమ్మకంతో ముందుకు సాగుతూ ఒక అందమైన కుటుంబంగా మారతాయి. అలాంటి ఒక కథే 2002 ఆగస్టు 26 యేసుక్రీస్తు ఆశీర్వాదాల మధ్య ఒక కొత్త జీవితం మొదలైంది. ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యారు. వాళ్ళ దగ్గర పెద్ద ఆస్తులు లేవు, సొంత ఇల్లు లేదు, బంగారం లేదు, వెనక నిలబడే బలమైన కుటుంబ సహాయం కూడా లేదు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం ఉంది. అదే వాళ్ళకు అన్నింటికంటే పెద్ద బలం. పెళ్లి తర్వాత జీవితం అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పరీక్షలు. అయినా ఎంత కష్టం వచ్చినా ఇద్దరూ ఒకరినొకరు వదిలిపెట్టలేదు. పడిపోయినా మళ్లీ లేచి నిలబడ్డారు. ఆ ప్రయాణంలోనే 2003 అక్టోబర్ 11న వాళ్ల జీవితాల్లోకి ఒక చిన్నారి వచ్చింది, తేజ. ఆ చిన్నారి రోజు ఆ ఇంట్లో ఆనందానికి ఒక కొత్త అర్థం వచ్చింది. ముఖ్యంగా నాన్నకైతే తేజ అంటే ఎంతో ఇష్టం. తన పని, తన సలోన్ అన్నిటికంటే ముందు ఆ చిన్నారితో గడిపే సమయానికే ఎక్కువ విలువ ఇచ్చేవారు. కష్టాలు మాత్రం ఇంకా ఉన్నాయి, కానీ ఆ చిన్నారి నవ్వు ముందు ఆ కష్టాలన్నీ చిన్నవిగానే అనిపించేవి. ఆ తర్వాత 2005 జనవరి 15న ఆ ఇంట్లోకి మరో చిన్నారి అడుగుపెట్టింది, మరో ఆడపిల్ల. ఆ సమయంలో చుట్టూ ఉన్న కొంతమంది మళ్ళీ ఆడపిల్లేనా అంటూ ఎన్నో మాటలన్నారు. కానీ ఆ తల్లిదండ్రులకు మాత్రం అది సమస్య కాదు, అది మరో ఆశీర్వాదం. మరోసారి ఆ ఇంట్లో ఆనందం నిండింది. ఇద్దరు పిల్లలతో కలిసి వాళ్ళ ప్రపంచం మరింత అందంగా మారింది. జీవితం వాళ్ళకి అన్నీ ఇవ్వకపోయినా తమ పిల్లలకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకున్నారు. తమ దగ్గరున్న తక్కువైనా పిల్లలకిచ్చిన ప్రేమ మాత్రం ఎప్పుడు తక్కువ కాలేదు. వాళ్లపై నమ్మకం పెట్టుకొని వాళ్ళున్నారు, వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడు తగ్గలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసి నిలబడ్డారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా వాళ్ళ బంధం మాత్రం కదలలేదు. జీవితంలో వాళ్ళు అనుకున్నట్టుగా ఇంకా పూర్తిగా స్థిరపడలేకపోయి ఉండొచ్చు. వాళ్ళకు కావాల్సిన విజయాలు ఇప్పటి వరకు రాకపోయి ఉండొచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఓడిపోలేదు. అది తల్లిదండ్రులు. తమ పిల్లలను ప్రేమగా పెంచడంలో, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఉండడంలో వాళ్ళు ఎప్పుడూ ఓడిపోలేదు. బహుశా విజయం వాళ్ల తలుపు తట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ ఒకరోజు అదే తల్లిదండ్రులు తమ పిల్లల విజయాన్ని చూసి అందరి ముందు చాలా గర్వంగా నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే జీవితం వాళ్లకు ఎంత ఇచ్చిందన్నది ముఖ్యం కాదు, వాళ్ళు తమ పిల్లలకి ఎంత ప్రేమ ఇచ్చారన్నదే ముఖ్యం. వాళ్ళ కథలో కష్టాలు చాలా ఉన్నాయి, కానీ ఆ కష్టాల కంటే వాళ్ళ ప్రేమ గొప్పది. వాళ్ళ దగ్గర సంపద తక్కువ ఉండొచ్చు, కానీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం అపారం. అదే వాళ్ళ నిజమైన సంపద. ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు, ఇది కష్టాల్లోనూ కలిసి నిలబడిన ఇద్దరు మనుషుల కథ. ప్రేమతో ఒక కుటుంబాన్ని నిర్మించిన ఇద్దరు తల్లిదండ్రుల కథ. వాళ్ళ జీవితంలో ప్రతి అడుగు సులభంగా పడలేదు. ప్రతి ఆనందం వెనుక ఒక కష్టం ఉంది. ప్రతి చిరునవ్వు వెనుక ఎన్నో కన్నీళ్లున్నాయి. అయినా వాళ్ళు ఎప్పుడు ఆగిపోలేదు. ఎందుకంటే వాళ్లకు ఒకరిపై ఒకరికున్న ప్రేమ వాళ్ళ ముందుకు నడిపించింది. మరియు తమ పిల్లలే వాళ్లకు అతిపెద్ద బలం. ఇలా ఎన్నో కష్టాలను దాటుకుంటూ, ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంటూ ఆ ఇద్దరు ప్రయాణం సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. జీవితం ఎప్పుడు వాళ్ళకు అనుకున్నంత సులభంగా ఉండకపోయినా ఒకరి పక్కన ఒకరు ఉండడం మాత్రం ఎప్పుడూ మారలేదు. కాలం మారింది, పరిస్థితులు మారాయి, కానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం మాత్రం మారలేదు. ఒకప్పుడు చేతిలో ఏమీ లేకుండా ఒకరినొకరు నమ్ముకుని మొదలైన ఆ ప్రయాణం ఈరోజు ఇద్దరు పిల్లలతో, ఎన్నో జ్ఞాపకాలతో, ఎన్నో కష్టాలను దాటి ఒక అందమైన కుటుంబంగా మారింది. వాళ్ళు కలిసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి సంవత్సరం వాళ్ళ ప్రేమకు ఒక కొత్త జ్ఞాపకంగా మారింది. అందుకే ఈరోజు కేవలం మరో సంవత్సరం పూర్తయిన రోజు కాదు, ఎన్నో కష్టాలు కలిసి గెలిచిన ఆ ప్రేమకు మరో అందమైన గుర్తు. వారి ప్రయాణం ఇలాగే మరెన్నో సంవత్సరాలు కొనసాగాలి. ఇకపై వచ్చే ప్రతి అడుగు సంతోషంతో నిండాలి. ప్రతి ఉదయం కొత్త ఆశను తీసుకురావాలి. ప్రతిరోజు ఒకరికొకరు తోడుగా ఉండాలి. మరియు వాళ్ళ పిల్లలు గర్వంగా చూసేలా ఆ ఇద్దరు ప్రేమ కథ ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలి. ఈ అందమైన ప్రయాణానికి
హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే కొన్ని బంధాలు కేవలం కాలంతో పెరగవు, కష్టాల్ని కలిసి ఎదుర్కొన్నప్పుడే మరింత బలపడతాయి. అలాంటి బంధమే వారి బంధం.